మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. నిర్గమకాండము 23వ అధ్యాయము 27వ వచనము. నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడునట్లు చేసేదను. ప్రియ దైవజనమా, ఆదికాండం బైబిల్ స్టడీలో భాగముగా 35వ అధ్యాయము 5వ వచనములో యాకోబు అతని ఇంటివారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు అని వ్రాయబడి ఉంది. ప్రియ దైవజనమా, మనలను బట్టి మనుషులలో దైవిక భయము అనేది ఎలా వస్తుంది? ఈరోజు వాక్యపు వెలుగులో మనము ధ్యానించుకుందాము. మొదటగా మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం ప్రకారం దేవుడు మన జీవితంలో చేసిన భీకర కార్యములను, ఆశ్చర్య కార్యములను బట్టి మన చుట్టూ ఉన్నవారు దేవుణ్ణి బట్టి మనలను చూచి భయపడతారు. ఇశ్రాయేలీల ఎదుట దేవుడు యోర్దాను నీళ్లను ఎండజేసిన సంగతి విని యోర్దానుకు పడమటి దిక్కున ఉన్న అమోరీయుల రాజులందరూ, సముద్రము వద్దనున్న కనానీయుల రాజులందరి గుండెలు చెదిరిపోయినట్లుగా ఆ భాగములో చూస్తాము. ఇశ్రాయేలీల భయము చేత వారికి ధైర్యము చెడినది. ఎందుకని? ఇశ్రాయేలీల జీవితంలో దేవుడు చేసిన మహత్తైన కార్యములను బట్టి. ప్రియ దైవజనమా, నా జీవితంలో దేవుడు చేసే కార్యములను ఇతరులు చూచినప్పుడు, విన్నప్పుడు వాటిని బట్టి మన పట్ల వారి హృదయాలలో దైవిక భయము కలుగుతుంది. రెండవదిగా చూసినట్లయితే దినవృత్తాంతముల గ్రంథము 2వ గ్రంథము 17వ అధ్యాయము 6 నుండి 10 వచనాల ప్రకారం దేవుని వాక్యమునకు మనము ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, దేవుని మార్గములందు నడుచుకొనుటకు మన మనస్సును దృఢపరచుకున్నప్పుడు దేవుణ్ణి బట్టి మనుషులు మనకు భయపడతారు. చూడండి, ఆ భాగంలో రాజైన యెహోషాపాతు యూదా పట్టణాలలో ధర్మశాస్త్రమును బోధించుటకు పెద్దలను నియమించినప్పుడు వారు యూదా పట్టణములన్నిట సంచరించి ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు. ఆ సందర్భంగా యూదా దేశము చుట్టూ ఉండు దేశాల రాజ్యాలన్నిటి మీదకి దేవుని భయము వచ్చినట్లుగా వ్రాయబడి ఉంటుంది. అవును ప్రియ దైవజనమా, దైవిక భయము మన చుట్టూ ఉన్న వారి పట్ల కలగాలి, వారి హృదయాలలోకి రావాలి అంటే మన జీవితాలలో మనము దేవుని వాక్యమునకు ప్రాధాన్యత ఇచ్చేవారముగా ఉండాలి. మూడవదిగా చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 22 నుండి 25 వచనాల ప్రకారం దేవుణ్ణి ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడుచుకుంటూ ఆయన హత్తుకొని దేవుని ఆజ్ఞానుసారము జీవిస్తే మనము అడుగుపెట్టు ప్రదేశమంతటి మీద మన బెదురు, మన భయము దేవుడు కలుగజేస్తాడు. ప్రియ దైవజనమా, యాకోబు జీవితంలో మనము గమనించినట్లయితే ఈ 3 క్వాలిటీస్ కలిగి ఉన్నాడు. యాకోబు చేతి కర్రతో యోర్దాను దాటి తిరిగి వచ్చేటప్పుడు 2 గుంపులంత విస్తారముగా దీవించబడడం అది మనుష్యులకు అసాధ్యమైన కార్యము. దేవుడు అతని జీవితంలో చేసిన గొప్ప కార్యము. అంత మాత్రమే కాదు, దేవుడు తనకు చెప్పిన మాటకు ప్రాధాన్యత ఇస్తూ యాకోబు ఆ స్థలము నుండి బయలుదేరినాడు. తన జీవిత యాత్ర మొత్తములో దేవుడు ఏ మాట చెప్తే ఆ మాటకు యాకోబు ప్రాధాన్యత ఇచ్చి ముందుకు కొనసాగినాడు. మూడవదిగా చూసినట్లయితే తన యాత్రా జీవితంలో దేవుణ్ణి హత్తుకొని, దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞానుసారము జీవిస్తూ వచ్చినాడు. కాబట్టి యాకోబు కుటుంబము ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు ఆ చుట్టూనున్న పట్టణాల మీద దేవుని భయము కలిగింది. కాబట్టి వారికి ఏ హాని చేయలేదు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, మన జీవితాల్లో కూడా
ఈ క్వాలిటీస్ మనం కలిగి ఉంటే మన చుట్టూ ఉన్నవారు మనలను బట్టి దైవిక భయాన్ని కలిగి మన జోలికి రారు. మన అనుదిన జీవితంలో ఎంతోమంది మనలను సఫర్ చేస్తూ ఉంటారు. వారిని బట్టి మనము భయాందోళనలకు గురవుతూ ఉంటాము. కానీ దేవుని బిడ్డగా మనము భయపడుట కాదు, కానీ మనలను బట్టి వారు దైవిక భయముతో మన జోలికి రాకుండా ఉండాలి. అలా ఉండాలి అంటే మన జీవితంలో మనము ఈ క్వాలిటీస్ని కలిగి ఉండాలి. దేవుని కార్యాలు మన జీవితంలో రుచి చూసే వారముగా ఉండాలి. దేవుని వాక్యానికి మనము ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి హత్తుకొని దేవుని ఆజ్ఞానుసారము జీవించే వారముగా ఉండాలి. అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి నాయన. నిన్ను బట్టి నాయన మా పట్ల మనుషులు నాయన దైవిక భయము కలిగి ఉండునట్లు నాయన నీ కృపను అనుగ్రహించండి నాయన. అతి రీతిగా నాయన మా జీవితాల్లో నాయన మీ వాక్యానుసారము నాయన మీరు మాకు బయలుపరిచిన ఆత్మీయ లక్షణాలను మేము కలిగి ఉన్నప్పుడు ప్రభువా, మా చుట్టూ ఉన్న వారి దృష్టిలో ప్రభువా నాయన దైవిక భయమును కలిగించే వారముగా ఉంటామని మీరు తెలియజేశారు. అందుని బట్టి మీకు వందనాలు. అటు రీతిగా మా జీవితాల్లో మేము అభ్యాసము చేసుకునే కృపను అనుగ్రహించమని మమ్మల్ని నాయన తండ్రి చూచిన వారు ప్రభువా నిన్ను బట్టి దైవిక భయము కలిగి ఉండునట్లు మీ కృపా హస్తములను చాపమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 65 సంవత్సరములు బ్రతికి ఎరెదును కనినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.